హాయ్ ఫ్రెండ్స్, మణికంఠ ఎలక్ట్రికల్స్ తెలుగు ఖమ్మం. ఫ్రెండ్స్, ఇది వైండింగ్ చేసేది స్టేటర్ ఫ్రెండ్స్, ఆల్ మోనార్ ఫ్రెండ్స్, వాల్ ఫ్యాను. ఇది 1 to 8 ఫీచ్ ఫ్రెండ్స్, 1 to 8, 1 to 10, 1 to 12 ఫీచ్. ఈ విధంగా ఎక్కించుకోవాలి మెలకలు. ఇవి మీరు స్టెప్ అయినా ఎక్కించుకోవచ్చు, 1 to 8, 1 to 10 అట్లా అయినా చుట్టుకోవచ్చు. జాయింట్లు వస్తాయి ఫ్రెండ్స్. జాయింట్లు రాకుండా ఇది 1 to 8, 1 to 10 ఒకే లాంగ్ కాయిల్ ఫ్రెండ్స్. లాంగ్ కాయిల్ వైండింగ్ అంటారు. లాంగ్ కాయిల్ వైండింగ్లో మనం ఒకటే కాయిల్ని 3 కాయిల్గా మనం వైండింగ్ చేయాలి. గమనించండి, లాంగ్ కాయిల్ని ఒకే కాయిల్ని 3 కాయిల్ వచ్చేలాగా ఒక సెట్ లాగా మనం వైండింగ్ చేయాలి. వైండింగ్ చేసి అది ఎట్లా అంటే 1 to 8లో ఎక్కించి మళ్ళీ అదే మెలక నా రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్కు మలిసి లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్కు మలవాలి. అట్లా 3 మెలకలు వస్తాయి. 1 to 8, 1 to 10, 1 to 12. ఓకేనా ఫ్రెండ్స్, దీని డయాగ్రామ్, దీని డేటా చెప్తాను. 1 to 8, 1 to 10, 1 to 12 ఫీచు 34 గేజ్ ఫ్రెండ్స్. 34 టర్మ్స్ వచ్చేసి 350 టర్మ్స్ అల్యూమినియం గేజ్. 34 350 టర్మ్స్ లాంగ్ కాయిల్. 28 లెంత్, 27.5. 28 కూడా పెట్టుకోవచ్చు. 27.5 అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది లెంత్. సరే, ఎవరు వైండింగ్ లెంత్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు సైజులు. కొంతమంది ఎక్కువ సైజు పెట్టుకుంటారు. అదేవిధంగా కాకుండా మనమైతే కొంచెం ఎక్కువ పెట్టాము. ఇవి ఒక కాయిల్ అయిపోయిన తర్వాత అవుటర్ వచ్చేలాగా చూసుకోవాలి. అవుటర్ని ఇన్నర్ మనకి బయటకు వస్తాయి, 2 ఇన్నర్లు బయటకు వస్తాయి రన్నింగ్లో. అవుటరు ఈ సెట్ అవుటర్, ఆ సెట్ అవుటర్ ఆపోజిట్ వచ్చేలాగా ఎక్కించుకోవాలి. ఇవి అన్నీ వైండింగ్లో ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే కంపెనీకి ఒక ఇదే అనే కానీ మ్యాక్సిమం అన్నీ ఒకేలాగా ఉంటాయి. గేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ మెలకలు అనేవి ఏ కంపెనీకైనా వస్తూనే ఉంటాయి. సెట్ వైజ్గా అయినా చేసుకోవచ్చు, మెలకల వైజ్గా అయినా చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. మీకు నేను చేసిన కరెక్టో రైటో మీరు కూడా కామెంట్ చేయొచ్చు. బ్యాడ్ కామెంట్ కాకుండా ఏదైనా మంచి కామెంట్ అయినా పెట్టండి. కామెంట్ అయితే పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎంతో దీని కెమెరా పెట్టి తీసి ఎడిటింగ్ చేయడం ఎంత పెద్ద ప్రాసెస్ కదా. చేస్తున్నాను కదా, నచ్చితే అది కూడా, నచ్చకపోతే మీ ఇష్టం ఫ్రెండ్స్. నచ్చుంటే ఒక లైక్ కొట్టండి, లైక్ అయినా కొట్టండి, షేర్ చేయొచ్చు ఎవరికైనా. అదేవిధంగా సెట్ ఎక్కించుకొని సెకండ్ సెట్ కూడా ఎక్కించుకోవాలి. టాప్ కలిసేలాగా ఆపోజిట్ వచ్చేలాగా ఎక్కించుకొని సేమ్ అంతే స్టార్టింగ్ కూడా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఎక్కించుకొని సేమ్ అలానే అట్లా 1 to 8, 1 to 10, 1 to 12 అదే విధంగా ఎక్కించుకొని ఏంటంటే దీనికి ఇన్నర్ బయటకు వస్తుంది కదా. ఇన్నరు ఈ సెట్కి ఇన్నర్ వస్తుంది, ఆ సెట్కి ఇన్నర్ వస్తుంది. 4 సెట్లకి 4 ఇన్నర్లు వస్తాయి. అవుటర్లు అన్నీ వైండింగ్లోనే కలిసిపోతాయి. కనెక్షన్లు రన్నింగ్కి లెఫ్ట్ సైడ్లో తీసుకొని కనెక్షన్ వేసుకోవాలి. కామన్ వేసుకోవాలి. రన్నింగ్కి బ్లాక్ ఇవ్వాలి, స్టార్టింగ్కి ఎల్లో ఇచ్చుకుంటే 3 వైర్లు వస్తాయి. ఇందులో స్పీడ్ కూడా చేసుకోవచ్చు. స్పీడ్ వైండింగ్ వేరే చేద్దాం మనం. కాయిల్ ఎక్కించిన తర్వాత డాక్టర్ టేప్ అనేది వేసుకోవాలి. లేదంటే పేపర్ పెట్టుకుంటే లేస్ వస్తూ ఉంటుంది. లేదు ఈ 2 కాదనుకుంటే కాటన్ టేప్ అయినా వేసుకోవచ్చు. కాటన్ టేపు మంచిగా ఉంటుంది. దీనికంటే డాక్టర్ టేప్ కంటే కూడా కాటన్ టేప్ మంచిగా ఉంటుంది. కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది.
టైం ఎక్కువ పడుతుంది కానీ నీట్గా వస్తుంది. డాక్టర్ టేప్ అయితే, కాటన్ టేప్ అయితే మీరు వైండింగ్ చేసుకుంటే కాటన్ టేప్ వేసుకోవడానికి చూడండి. ఈ విధంగా అయితే నేను వన్ సైడ్ దారం కొట్టాను. ఫ్రంట్ సైడ్ కనెక్షన్ ఉంది. కనెక్షన్లో ఆర్వైబి కనెక్షన్లు వేసుకోవాలి. ఒకటి కామన్, రెడ్ కామను, బ్లూ రన్నింగు, ఎల్లో స్టార్టింగు. ఈ విధంగా వేసుకొని మనం ఈ వైర్లోని అది అల్యూమినియం కాబట్టి యాసిడ్లో క్లీన్ చేసుకోవాలి. యాసిడ్లో క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే యాసిడ్ చేతి మీదకి వస్తూ ఉంటుంది. చేతి మీద డ్రాప్స్ పడితే ఏమి కాదు కానీ మంట పుడుతుంది కొంచెం. నాకైతే ఈరోజు పడినాయి చేతి మీద, మంట బాగా తట్టుకోలేకపోయాను, అంత మంట వచ్చింది. అది కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాను. అందుకే మరి అది కంట్లో గినుక పడింది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. యాసిడ్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండండి. కాపర్ అయినా అల్యూమినియం అయినా ఏదైనా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం ఫ్రెండ్స్ ఇది కొంచెం సైజ్ ఎక్కువైంది, దాన్ని కొంచెం మలిచి పెట్టుకోవడం జరుగుతుంది. ఏం కాదు, సైజ్ ఎక్కువైనా కొంచెం ఏంటంటే నీట్నెస్ రాదు. విధంగా అయితే కామన్ కలుపుకొని మనం యాసిడ్లో ముంచి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ యాసిడ్లో ముంచుకొని క్లాత్ పెట్టి క్లీన్ చేసుకొని దానికి కామన్ కలుపుకోవాలి. వైండింగ్ అనేది ఒక కళ ఫ్రెండ్స్. ఆ వైండింగ్ చేయడం అందరికీ రాదు. వైండింగ్ చేయటం ఏంటంటే కొంతమంది రెడీమేడ్ కోర్లు వాడతారు. రెడీమేడ్ కోర్లని మనం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. రెడీమేడ్ కోరు వెయిట్ తక్కువ ఉంటుంది, గేజ్ తక్కువ వేస్తారు. అదే మనం కాపర్ మనం వైండింగ్ చేసుకుంటే టర్మ్స్ ఎక్కువ వస్తాయి, నీట్గా ఉంటుంది, హీట్ కూడా రాదు. ఫ్యాన్ అయినా సీలింగ్ ఫ్యాన్ అయినంతే. జనాలు ఏం చేస్తారంటే సీలింగ్ ఫ్యాన్లు రెడీమేడ్ కోర్లు ఎవరు ఆగుతారు వైండింగ్ చేసిందా కానీ కోర్లు మార్చేస్తుంటారు. అది చాలా రాంగ్. ఎందుకంటే కస్టమరు వేలకు వేలు పెట్టి కొంటాడు, వేలకు వేలు పెట్టి ఫ్యాన్లు కొంటారు. మీకు ఇష్టం వచ్చిన కోరు మారుస్తారు. కోరు మార్చినప్పుడు ఫ్యాన్లు కాలిపోతూ ఉంటాయి. అప్పుడు తర్వాత మళ్ళీ వైండింగ్కి వచ్చిన ఇప్పుడు మళ్ళీ వైండింగ్ చేసిన సెట్ అవ్వదు కదా ఫ్రెండ్స్. దానివల్ల ఎందుకంటే ఒక గంట లేట్ అయినా వైండింగ్ చేయించి వేసుకోండి కంపెనీ ఫ్యాన్లకి. అసెంబుల్డ్ అంటే ఏది వేసినా ఏం కాదు. చూడండి ఈ విధంగా దారం వేసుకొని ఆర్ఓబి కనెక్షన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.